మా ఆయన అయితే ఫోన్ చేస్తుండేది. అప్పుడప్పుడైతే అట్లా మాట్లాడుతుండేది ఒక 5, 10 నిమిషాలు. తర్వాతయితే మా పెద్దక్క నాకైతే ఫోన్ అయితే ఇచ్చింది. ఒక సిమ్ యేసుకొనైతే ఆ నెంబర్ అయితే మా ఆయనకిచ్చిన. ఇక దానికే ఫోన్ చేస్తుండేడు అప్పుడప్పుడు. ఒక 3, 4 డేస్ తర్వాతయితే నేను షాక్ అయ్యే విషయం ఒకటైతే నాకు చెప్పిండు. అదే నాకంటే ముందే ఒక అమ్మాయిని సంబంధం అడగడానికైతే ఎళ్ళిర్రంట. వాళ్ళు మళ్ళీ రమ్మని రిక్వెస్ట్ చేస్తున్నారు. వెళ్తున్నాము అని చెప్పిండు రేపు. నేనైతే చాలా బాధపడ్డా. ఎందుకంటే ఒక 1 వీక్ నుండి మాట్లాడుకుంటున్నాం గదా! మిస్ అయిపోతాడేమో అనిపించింది. మంచి క్యారెక్టర్ ఉన్న అబ్బాయి అనుకున్నా. కానీ దేవుని దయ ఎలా ఉంటే అలానే జరుగుతది అని నేనైతే ఆల్ ద బెస్ట్ చెప్పిన. నీకిష్టం ఉంటే చేసుకో అని గూడా చెప్పేసిన. కానీ మనసులో ఒక చిన్న బాధ అయితే ఉంది. మా ఆయన గూడా నిన్ను సాయంత్రం వచ్చిన తర్వాత ఏదైనా సంగతి నీకు ఫోన్ చేసి చెప్తా తీ అని అన్నాడు. ఇక నేను ఓకే అని ఆ రోజు మొత్తం ఎదురు చూస్తున్నా ఎప్పుడు ఫోన్ చేస్తాడా అని. మరి ఫోన్ చేసిండా లేదా అనేది పార్ట్ 6లో చెప్తా.